పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి మల్లు రవి ప్రచారంలో జోరు పెంచారు. మల్లు రవికి మద్దతుగా ఈ రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రచారం నిర్వహించారు. శుభోదయం అనే కార్యక్రమం ద్వారా వనపర్తి మున్సిపల్ పరిధిలో ఉదయం కొన్ని వార్డులు, సాయంత్రం కొన్ని వార్డులో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పార్టీ కార్యకర్తలు, నాయకులు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని తెలిపారు. అనంతరం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన గ్యారంటీలు అవి పేదలకు అందుతున్న విధానాన్ని కూడా వివరించారు. వనపర్తి మున్సిపాలిటీలో ఈరోజు శుభోదయం వనపర్తి అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానిలో భాగంగానే 33 వార్డులు ఈ రోజు నుంచి మార్నింగ్ కొన్ని వార్డ్స్, ఈవినింగ్ కొన్ని వార్డ్స్ తిరిగి ప్రజలకు మొన్న నవంబర్ లో జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి చేయి గుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. అక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, సీఎం అయ్యారు. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో గౌరవ మల్లు రవి గారికి చేయి గుర్తు మీద ఓటేసి మొన్న వచ్చిన మెజార్టీ కంటే పెద్ద ఎత్తున 25,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాదాపు 40,000 మెజార్టీ ఇవ్వమని ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము ఇంటింటికి వాడకు పాదయాత్ర వేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. మేము మొన్న కూడా మేము దీవించినాం. మాకు కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీని మేము ఆశీర్వదిస్తాం, దీవిస్తాం. కొంచెం 6 గ్యారంటీలు ఇచ్చిన దానిలో తొందర చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంతో పాటు మన పార్లమెంట్ ఎన్నికల దృష్టి తీసుకొని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు మళ్ళొక 5 గ్యారంటీలు ప్రకటించారు. ఈ పాంప్లెట్స్ పెట్టి వాళ్ళకు 6 గ్యారంటీలు, ఈ 5 గ్యారంటీలు 2 ఈ రోజు నాగర్ కర్నూలు పార్లమెంట్